రిటైర్డ్ ఉద్యోగులకు సంఘీభాగంగా ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ రథసారథి అయిన రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ముగ్గురు ఎమ్మెల్సీలము అన్న ఎల్పీ లీడర్ అయిన ఏవిఎన్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్క కుమరన్న గారికి, అదేవిధంగా ఇప్పుడే వచ్చిన రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా సభాధ్యక్షుడు అశోకన్న గారికి, ప్రేమన్న గారికి మరియు స్టేజ్ మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఎమ్మెల్సీగా రాలేను, రిటైర్డ్ ఎంప్లాయీస్ మీకు కొడుకుగా వచ్చినాను, కొడుకు బాధ్యత మీది తీర్చాలి. ఎందుకంటే రిటైర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇప్పించినంత వరకు 6 నిమిషాలు కష్టపడి గతంలో కూడా నేను మండలిలో మాట్లాడాను. అదేవిధంగా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. మార్చిలో 2 లోపల మీరు ఇది ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు అందరము పెద్ద ఎత్తున అవసరమైతే అమర దీక్షని తీసుకొని మీ అందరికి ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పెన్షన్ దయ కాదు, మీ హక్కు ఇది. మీ హక్కును 80% ఇప్పియాలి. అదేవిధంగా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అల్టిమేటం ఒకటే జారీ చేస్తూ ఉన్నాం, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ పెన్షనర్లు 30 సంవత్సరాలు పనిచేసి 6 నిమిషాలు కష్టపడి గవర్నమెంట్ అంటే కుటుంబానికన్నా ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి, కుటుంబం తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక క్రమశిక్షణగా అవినీతి లేకుండా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా మీరు ఈరోజు డబ్బులు ఇస్తలేరంటే ఎంత దారుణం అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఈ దారుణాన్ని ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎవరైతే అవినీతిని దూరం చేసి అభివృద్ధికి ముందు సాగుతారో వాళ్ళందరికీ పాదాభివందనం చేయడానికి రెడీ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగికి విశ్రాంతి కావాలంటే వీళ్ళు చేసేది ఏంది, అశాంతి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ముసలితనం ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి అమాస వస్తూ ఉన్నది. బిడ్డల ఫీజులు కట్టలేక మన్మల వరకు బర్త్డే అయితే తాత ఏమైనా ఇప్పిస్తామంటే వాళ్ళ దగ్గర రూపాయి లేక ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి. వాళ్ళు కూడా ఏంటంటే భార్య దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అయ్యా గతంలో ఏదైతే ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏది అడుగుతాడు కొడుకులకు ఇప్పించినావు, బిడ్డలకు ఇప్పించినావు, మన్మరాలకు రావాలంటే ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కాల్కు దారికి రూపాయి లేదు, పెన్షన్ టైంకి లేదు, డిఎల్ లేదు, పిఎఫ్ లేదు, అదేవిధంగా కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో చాలా బట్టి మీరు ఆలోచించుకోవాలి. మీ దగ్గర కూడా ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రిటైర్డ్ అయిన ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2022లో ఎవరైతే హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఉంది ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రకారం అమౌంట్ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా డిఏలు మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మీ అకౌంట్లో వడ్డీతో సహా రానికి కూడా మేము భారతీయ జనతా పార్టీ రెడీ ఉండి ఇప్పిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు ఏదైతే చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూర్చున్న దగ్గర గత గవర్నమెంట్ కూడా కూల్చిన ఘనత వీళ్ళది ఉంది. దాన్ని బట్టి 25 నెలలు అయింది, ఇంతవరకు వాళ్ళకు అమౌంట్ ఇవ్వకపోవడం ఎంత దారుణం అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదేవిధంగా టెంట్ల కింద కూర్చున్న వాళ్ళు మనుషులు కాదు, ఇది మాళ్ళు మండుతున్న నిప్పది భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా డిఏలు ఇవ్వకపోతే డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది, మీ మీద గవర్నమెంట్ మీద డైరెక్ట్ యాక్షన్ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని అహంకారం, విశ్రాంతి ఉద్యోగ ఆవేదన ఈ రెండింటి మధ్యలో యుద్ధం మొదలైంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే విశ్రాంతి ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో వీళ్ళకు గ్రాడ్యుయేటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కమిటెడ్ పెన్షన్ అన్ని హక్కులు వీలే ఇంతవరకు ఇవ్వడం. జీపీఎఫ్ లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు. ఇది నిజం ఏంటంటే గ్రాడ్యుయేటీ ఇప్పటి వరకు రాలేదు, పెన్షన్ టైంకి రాలేదు, డిఏ బకాయిలు రాలేదు, పిఆర్సీ మాటలే లేవు. అరే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి డిఏలు కూడా ఇంతవరకు ఒక పెండింగ్ లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి చెప్తా ఉన్నారు డిఏలు అయితే డిఏ ప్రకటించిన సంక్రాంతి సంబరాలు చేసుకొని 45 ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ ఉన్నారంట.
సిగ్గుపోతుంది ఒకటేసారి. ఏ ముఖం పట్టుకొని మంత్రులు కూడా ఎక్కడ తిరుగుతారని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం మినిస్టర్లకు జీతాలు బంద్ పెడితే వీళ్ళందరికీ చెల్లించవచ్చు అని కొంతమంది చెప్తా ఉన్నారు. గత 25 నెలల నుంచి వెయిటింగ్ అయిన పాలన తెలంగాణ కరెంటు ఉద్యోగాలు ఏదైతే కరెంటు మీ ఇంట్లో కరెంటు ఇస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ లేదు. అదేది ఆర్టీసీ వాళ్ళు కనీసం 17,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ లేదు. ఆర్టీసీ బస్సుల విషయంలో తీసుకుంటే సొసైటీ డబ్బులు ఏదైతే ఉందో ఈ సొసైటీ డబ్బులు 1300 కోట్లు కూడా వీళ్ళు డ్రా చేసిన ఘనత వీళ్ళది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసిన టీచర్లు ఏదైతే ఉందో టీచర్లు చూసుకుంటే ప్రతి టీచర్ ఏంటంటే మన తెలంగాణలో ఇల్లిటరేట్ను దూరం చేసి లిటరేషన్ బాగా పెంచాలి. తెలంగాణ బిడ్డలంటే మంచి చదువుకున్న వాళ్ళు అమెరికాలో కూడా బాగా చదువుకుంటున్నారు. వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఎన్నో వేల స్కూల్లో దూరం పోయి వాళ్ళ పిల్లలు చదువు చెప్పిన తర్వాత కూడా పిల్లలు అవినీతి. ఎందుకంటే టీచర్లు ఈరోజు నా టీచర్ అయినా సార్ అని నేను పిలుస్తాను, ఎమ్మెల్సీ అయినా సరే ముఖ్యమంత్రి అయినా కానీ గురువులకు కూడా నామాలు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. ఎందుకంటే గురువులను కూడా చూసి కనీసం కనికరం లేదంటే సిగ్గుపోతుంది. ఎక్కడైనా మనం బయటికి పోతే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉందో పెండింగ్ అమౌంట్ ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసారు. 2024లో శ్వేతపత్రం రిలీజ్ చేసి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బకాయిలు అప్పటికి ఏది ఉందంటే 6,244 కోట్లు ఉన్నాయి. అయ్యా నువ్వు 244 కోట్లు ఉన్నప్పుడు ఇదే మార్చిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే ప్రతి నెల 700 కోట్లు ఇస్తాం. ఇప్పటివరకు మా అన్న చెప్పిండు ఏంటంటే మహేశ్వర్ అని చెప్పిండు అవినీతి చేతి దంట ఏదంటే లంచాలు ఇయ్యందే వీళ్ళకి అమౌంట్ ఇస్తలేరు అంటున్నాం. ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడ్డ కష్టార్జితాల అమౌంట్ వాళ్ళ అమౌంట్ కూడా చేతులు తడుపుతున్నారంటే దీన్ని బట్టి మీరు ఎవరు ఎక్కడ పోయినా కానీ మీరు ఎవరిని ఏ చూపు చూస్తారో మీరు దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇమ్మీడియట్లీ ఇచ్చిన మాట కోటుకుటి అయ్యిందంటే హైకోర్టులో ఏం చెప్పారంటే 700 కోట్లు ఏదైతే ఉందో అఫిడవిట్ ఇచ్చారు 700 కోట్లు ప్రతి నెల ఇస్తా అని చెప్పి ఆ అఫిడవిట్ ఇచ్చిన దాఖలాలు కూడా ఇంతవరకు అమౌంట్ ఇవ్వకపోవడం ఎంత దారుణం అంటే కోర్టును కూడా పక్కదాగు పట్టించి కోటి మొట్టికాయలు వేసినా కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడం చాలా దారుణం అని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం సుమారు వీళ్ళు ప్రతి నెల 800 నుంచి 1000 మంది ఉద్యోగాలు రిటైర్డ్ అవుతూ ఉన్నారు. అంటే సంవత్సరానికి 10,000 నుంచి 12,000 మంది ఉద్యోగాలు రిటైర్డ్ అవుతూ ఉన్నారు. ఇది అమౌంట్ పెరుగుతూ ఉన్నది. ఈ పెరగకుండా ఉండాలంటే మీరు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేసి బేషరతుగా ఇమ్మీడియట్లీ ఈ రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని స్కీమ్స్ టోటల్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతకాలంగా ఆలస్యమైనా కానీ ప్రభుత్వానికి ఒత్తిడి కొంచెం చేసి ఎట్టి పరిస్థితుల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగాలకు బకాయిలు ఒకటేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ అయితే 16వ పిఆర్సీ కూడా అమలు చేసి సకాలంలో అన్ని బెనిఫిట్లు అందిస్తూ ఉన్నది. మరి అక్కడ చూశానా కానీ మీరు నేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకటి కేవలం ఇది పరిపాలన లోపం కాదు, న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటం ఇది. న్యాయంగా వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటే వాళ్ళు కూడబెట్టిన డబ్బులు అడుగుతూ ఉంటే ఇప్పుడు పనిచేసే ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో రేపొద్దున మాకు కూడా డబ్బులు ఇస్తారా అని కూడా అయోమయంలో ఉన్నారు. అయోమయం ఉంటే ఏమవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు జరిగిన అన్యాయం మాకు కూడా జరుగుతాని ఒక్క కోణాన్ని ఆలోచిస్తే గవర్నమెంట్ కూడా కుప్పగూలిపోతుంది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా పెన్షన్ల బలహీన వర్గం పెన్షన్లు అనేది సేవ హక్కు, ఇది దానం కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది, సుప్రీంకోర్టు చెప్పింది ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. పెన్షన్ ఆలస్యం అంటే గౌరవానికి ఆలస్యం అన్నట్టే తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కోర్టులో ఒక మాట బయటలో ఒక మాట చెప్తా ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా ఇక్కడ అయితే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వానికి చాలామంది ఇప్పుడు అన్న చెప్పిన ఏంటంటే లోన్లు తీసుకొస్తే
లోన్ల కోసానికి కాంట్రాక్టర్ లోన్ల కోసానికి ఎన్నో గ్యారంటీలు ఇచ్చి చేస్తూ ఉన్నారు. కనీసం 10,000 కోట్లు వీళ్ళ గ్యారంటీ ఇచ్చేస్తే ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళకు ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రాజెక్టుల కోసం అప్పు, కార్పొరేషన్ల కోసం అప్పు, అయితే పెన్షన్ల గౌరవంల కోసం అప్పు తీసుకురానికి వీళ్ళకి శాతనైతలే అని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం మీద ఉన్న డిమాండ్ సింపుల్గా బకాయిలు చెల్లించి కోర్టుల హామీలు నిలబెట్టాలి, సుప్రీంకోర్టు చెప్పిన సూత్రాలు అమలు చేయాలి, తెలంగాణకు సేవ చేసిన వాళ్ళను గౌరవము తిరిగి ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాను. పెన్షన్ లేకపోతే ప్రశాంతత లేదు రిటైర్డ్ ఉద్యోగులకు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల ముందుగా చెల్లించండి, చివరిగా కాదు. అదేవిధంగా అన్నీ చెప్పాలబ్బా. అదేవిధంగా ముఖ్యంగా వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఇవ్వమని చెప్పారు. హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఇచ్చినప్పుడు 4,000 నుంచి 9,000 వాళ్ళ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2022లో సుప్రీంకోర్టు 3 ప్రకారం హయ్యర్ పెన్షన్ అమలు చేయాలంటే దీన్ని 9,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2014 నుండి ఉద్యోగాల నుంచి వసూలు చేసిన హయ్యర్ పెన్షన్ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన ఒక్క నెలలో లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలి, డిఏ బకాయిలు ఒక్క నెల, గ్రాడ్యుయేటు వైద్య సౌకర్యాలు, కుటుంబానికి ఫ్రీ బస్సు 2017లో పే రివిజన్ అమలు చేయాలి, ఇవన్నీ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కనీసం అది కాకపోతే వీళ్ళకు రిటైర్డ్ అయిన ఉద్యోగాలు వీళ్ళు పనిచేయరు, కనీసం ఆయుష్మాన్ భారత్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తే 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. మీకు దమ్ము లేకపోతే దాంట్లో నన్ను ఇంప్లీట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అరే కనీసం బీదోళ్ళు ఉంటే ఈ టీచర్లు ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో నా గర్కా నా గట్క కాలేదు, వాళ్ళకి ఏమైతుందంటే వైట్ కార్డ్ హోల్డర్స్ వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్లో ఇంప్లీట్ అవుతూ ఉన్నారు. మొన్నటిదాకా ఆరోగ్యశ్రీ పనిచేయలేదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ అలాట్మెంట్ చేశారు. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మందికి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, అసెంబ్లీ బిల్ పాస్ చేయాలి. వీళ్ళకి మేము చేయలేం, వాళ్ళు ఆయుష్మాన్ భారత్లో ఇంప్లీట్ చేయమంటే వాళ్ళ కుటుంబాలు కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దీన్ని ఇమ్మీడియట్లీ చేయాలని చెప్తా ఉన్నాను. చివరంగా ముఖ్య హెచ్చరిక ఏంటంటే మళ్ళీ ఉద్యోగస్తులకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పెన్షన్ అమౌంట్ ఏడెయ్యాలి, 64 ఏళ్ళు పెంచితే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచిన తర్వాత వీళ్ళని ఏ విధంగా కొత్త గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళ మీద భారం ఎత్తేసి అదేవిధంగా మళ్ళీ 61 నుంచి 64 పెంచుదామనే ఆలోచన ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో విరమించుకోవాలి. నిరుద్యోగ సమస్య చాలా పెరిగిపోయింది. ఈ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే మొన్నటికి మొన్న వీళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే టీఎల్ అమౌంట్ ఆలోచిస్తలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే గత 2014 నుండి హోంగార్డులు ఇంతవరకు రిక్రూట్మెంట్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లేదు. ఇట్లా 31 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్లందరికీ ఎట్టి పరిస్థితుల్లో మేము అండగా ఉంటాం. ఉద్యోగాలు వచ్చిందాక అండగా ఉంటాం, పెన్షన్ల అమౌంట్ వచ్చిందాక మీకు అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ కేవలం డబుల్ ఇంజన్ సర్కారు మీ దగ్గర డబ్బులు లేదంటే డబుల్ ఇంజన్ సర్కారు వచ్చినప్పుడే పేమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మీరు అప్పు తీసుకొచ్చే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను న్యాయంగా వచ్చే హక్కు ఏదైతే ఉందో ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినంత వరకు అందరు తెలియజేయడం జరిగింది. ఇది వాళ్ళు 33 సంవత్సరాలు పనిచేసి దాచిన సొమ్ము కూడా వీళ్ళు ఇస్తలేరంటే ఈ తెలంగాణ గవర్నమెంట్కు నిమ్మకు నీరెత్తినట్టుంది, దున్నపోతు మీద వానబడ్డట్టుంది. ఎట్టి బస్సులో ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత కూడా 10,000 కోట్లు రుణాలు ఇప్పించి దీన్ని చేయాలి. అదేవిధంగా ఇంకొక సలహా గిట ఇస్తా ఉన్నాను. ఏదైతే చుట్టుపక్కల రింగ్ రోడ్లో ఉన్నాయో వాళ్ళందరి కొన్ని ల్యాండ్స్ ఏపీఐసి ద్వారా మీరు అక్వైర్ చేస్తూ ఉన్నారు. ఈ రిటైర్డ్ ఉద్యోగులందరికీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకు ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళ పెన్షన్ అమౌంట్లో కూడా డిడక్ట్ చేసి ఇల్లు కట్టియాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ అమౌంట్ ఇంకా ప్లాట్లు ఎక్కువ ఇస్తే వాళ్ళే అమ్ముకొని డబ్బులు తీసుకుంటారని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది ఎట్టి బస్సులో ఇవ్వాలి. వాళ్ళ మన్మరాలకు కూడా కనీసం మా తాత, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ ఈ ప్లాట్ అని ఇప్పించారు. ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళ ప్లాట్ కొనే పరిస్థితులు ఉంది. మినిమం ఛార్జీలా వాళ్ళకి ఇవ్వాలని కూడా వీళ్ళ తరఫు నుండి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ.